ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు సహజం, కానీ దాడులు అన్నది డెఫినెట్గా సమర్థనీయం కాదు. సో ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చాం, తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే దాడులు చేస్తుందని తెలుగుదేశం పార్టీ. సో ఇలాంటి ఆరోపణలు మనం వింటూ వచ్చాం, అలాగే అనేక ఘటనలు చూసాం కూడా. కానీ దీనికి సంబంధించి ఎప్పుడూ కూడా జనసేన పాత్ర ఏమీ లేదు ఇందులో. ఎందుకంటే ఇప్పటివరకు జనసేన పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వేరే వాళ్ళ మీద దాడి చేసిన సందర్భాలు అయితే మనం ఎప్పుడు చూడలేం. కానీ జనసేన పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అనేక మంది జులుం ప్రదర్శించిన ఘటనలు అనేకం చూసాం. అయితే ఇటీవల జరిగిన ఘటన ఏంటంటే పేర్ని నాని మీద జనసేన పార్టీ కార్యకర్తల దాడి. సో కారు అద్దాలు ధ్వంసం చేయడం, ఇవన్నీ డెఫినెట్గా సమర్థనీయం అయితే కాదు. కానీ అదే సమయంలో పేర్ని నాని మాట్లాడేటప్పుడు కూడా రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడి దాడులు చేయించుకుని తద్వారా సానుభూతి పొందాలనే ఆలోచన ఉంటే అది మాత్రం విరమించుకోవాలి.